అందరికీ నమస్కారం. ఈరోజు ఉస్తాద్ భగత్ సింగ్ అండ్ దురంధర్ 2 రెండు రిలీజ్ అయింది. ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీమియర్స్ పడ్డాయి, దురంధర్ 2 ప్రీమియర్స్ పడ్డాయి. దురంధర్ 2 ప్రీమియర్స్ నాకు తెలిసి మన తెలుగు ప్రాంతాల్లో అయితే పడలేదు, ఎందుకంటే చివరిలో ఏదో ప్రాబ్లం వచ్చింది. బట్ వేరే చోట్ల అయితే హిందీలో అయితే పడ్డాయి ప్రీమియర్స్. ఒక్క ప్రీమియర్ల ద్వారానే దురంధర్ 2 75 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక ఫస్ట్ డే కలెక్షన్స్ అంటే నాకు తెలిసి ప్రీమియర్లు ఫస్ట్ డే కలెక్షన్ మొత్తం కలగలిపి 250 కోట్లు కాదు, 300 కోట్లు కలెక్ట్ చేస్తే ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఆ రకంగా పబ్లిక్ టాక్ తెచ్చుకుంది. సినిమా సూపర్ ఉంది అంటున్నారు. వెనకాల అటాచ్మెంట్ చూడండి, అన్ని వెబ్సైట్లు, అన్ని న్యూస్ ఏజెన్సీలు ఫుల్ పాజిటివ్ రివ్యూలు ఇచ్చేసాయి. దాంతో కలెక్షన్ల ఓచకోత, టికెట్ల మీద టికెట్లు బుక్ అవుతూనే ఉన్నాయి. సో దురంధర్ 2 ఎందుకు ఇంత ఇదిగంటే ట్విస్టుల మీద ట్విస్టులు, ప్రీ క్లైమాక్స్ అద్భుతంగా, అన్నింటికి మించి సినిమా ఎన్నడూ లేక 4 గంటలు ఉంది. రణవీర్ జీవితంలో ఇంక ఇటువంటి గొప్ప సినిమా తీయడు. అసలు బాక్స్ ఆఫీస్కి సంబంధించి కలెక్షన్ల వర్షం అంటే సినిమా చూపిస్తుంది. ఎందుకంటే దురంధర్ 1ని మించి దురంధర్ 2 ఉండటం, ట్విస్టుల మీద ట్విస్టులు పేలిపోవటం, ఓవరాల్గా అన్నప్పుడు సగటు భారతీయుని 4 గంటల పాటు ఒక సరికొత్త లోకంలో తీసుకెళ్లి కూర్చోబెట్టింది ఈ దురంధర్ 2. అందుకే ఓచకోతగా వస్తుంది. కమింగ్ టు మన ఉస్తాద్ భగత్ సింగ్, ఇది అచ్చమైన మన పవన్ కళ్యాణ్ సినిమా. 2 గంటల పాటు స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ కనిపిస్తూనే ఉంటాడు. ఇక మధ్య మధ్యలో రాశి కన్నా శ్రీలీల వస్తాం పోవటం ఇదంతా నార్మలే. పార్థిబన్ విలన్, అతను కూడా అరవటాలు హడావుడి చేయటం లేకుండా చక్కగా సింపుల్గా నటించున్నాడు. పవన్ కళ్యాణ్కి సంబంధించి మీరు వింటేజ్ చిరంజీవి అన్నప్పుడు మన శంకర ప్రసాద్ గారు చూసారు కదా, అది ఈ సినిమాలో మీరు పవన్ కళ్యాణ్ చూడవచ్చు. ఏ రకంగా తాను ఇతర హీరోల పాటలకి డ్యాన్స్ వేయటాలు, కామెడీ, ఆ తర్వాత వచ్చేసి మంచి టైమింగ్తో డైలాగులు, ఓ రకంగా ఒక తెలుగులో కమర్షియల్ సినిమా అంటే ఎలా ఉండిద్ది అన్నప్పుడు ఇది ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ ఎలాగైతే తీసాడో ఓ రకంగా సర్దార్ గబ్బర్ సింగ్ అంటే గబ్బర్ సింగ్ సీక్వెల్ అన్నట్ట దాన్ని ఈ రకంగా అనుకోవచ్చు. బట్ సర్దార్ గబ్బర్ సింగ్ పోయింది. బట్ ఉస్తాద్ భగత్ సింగ్ అయితే ఖచ్చితంగా ఆడింది. చెన్నయ్య అనబడి ఒక క్యారెక్టర్ అనాథ, అతనిని ఒక మాస్టర్ చేరదీస్తాడు. అతనే భగత్ సింగ్ అని పేరు పెడతాడు. ఎందుకు పెడతాడు? ఆ మాస్టర్ సీఎం ఎలా అవుతాడు? అతను కాపాడటం కోసం ఈ భగత్ సింగ్ ఉస్తాద్ భగత్ సింగ్ ఎలా మరి ఏం చేశాడు ఏంటంటే మీరు సినిమాలో చూడండి. కొన్ని సీన్లు తర్వాత ఇదే కదా జరగబోయేది అనిపిస్తూ ఉంటాయి. బట్ ఓవరాల్గా అయితే ఒక తెలుగు సినిమా అభిమానుడికి ఇది బాగా నచ్చింది. దేవిశ్రీ ప్రసాద్ అయితే అంత అనిపించలేదు సాంగ్స్ అయితే. తమను మాత్రం బ్యాక్గ్రౌండ్ స్కోర్తో మళ్ళీ తను నిరూపించుకున్నాడు. సో ఈవిడ మెయిన్ ఇంటెన్షన్ పండుగ రోజు హ్యాపీగా 2 సినిమాలు కూడా చూడండి, ఎంజాయ్ చేయండి. ఈరోజు కుదరకపోతే రేపు కుదరకపోతే ఎల్లుండు. దిక్కుమల రివ్యూలు చూసి సినిమా మీద నెగిటివ్ ఫీలింగ్ అయితే తెచ్చుకోకండి, 2 బాగున్నాయి. ఓకే, ఓపెన్గా చెప్తాను. దురంధర్ 2 అసలు అది వేరే లెవెల్. ఉస్తాద్ భగత్ సింగ్ అసలైనటువంటి పవన్ కళ్యాణ్ సినిమా.